కామెడీ కింగ్ పేరుని నాని నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్రీమ్ బిస్కెట్ వేసాడు. ఏంటో క్రీమ్ బిస్కెట్ అంటే ఒకసారి మీరు వినండి. నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆమెను అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకి ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ అన్న చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరు కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం, టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది, రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇందులో మా నోటి చెప్పేది ఏంటంటే, ఎవరైతే పేరుని నాని గారి భార్య గారు అనే జయసుధ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారట. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోడట, చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడట. అబ్బో చాలా మాటలు మాట్లాడాడు పేరుని. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఇదే పేరుని నాని చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు అది కూడా ఒకసారి వినండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ధ్వంసం చేయడం అనేది చంద్రబాబుకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. ఈ దిక్కుమాలిన జబ్బులన్నీ ఉన్నది కూడా చంద్రబాబు నాయుడికే. ఈ వ్యాధి అంతా కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే, ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచి పడేసిన తర్వాతే తన యొక్క అంటే జనాల్లో అతను ప్రఖ్యాతమైనటువంటి పేరు లేదు, జనాల్లో ఇమేజ్ లేదు. ఎలా గెలవాలంటే ఇట్లాంటి తప్పుడు పనులన్నీ చేసి, ఓటుకు డబ్బిచ్చి, ప్రలోభ పెట్టి, ఇలాంటివన్నీ చేసి గెలవడం అతను అలవాటైంది. గడిచిన 5 ఏళ్లలో ఏమేం పాపాలు చేశాడు, ఏ వ్యవస్థలను ఏ రకంగా ఛిద్రం చేశాడు, చిన్నాభిన్నం చేశాడు, దిగజార్చాడు, ప్రతిదీ మాట్లాడదాం. ఖచ్చితంగా చంద్రబాబుతో డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంత దారుణంగా మాట్లాడిన పేరుని నాని సడన్గా చంద్రబాబు నాయుడు గారి క్రీమ్ బిస్కెట్ వేయడానికి గల కారణం ఏంటి? అయితే పేరుని నానికి తెలియని ఒక వాస్తవం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు క్రీమ్ బిస్కెట్లు తినడం మానేశారు. ఆ వాస్తవం మనోడు తెలియక ఈ పనికిమాలిన ప్రయత్నం చేశాడని చెప్పాలి. అయితే వివరాల్లోకి వెళ్తే, పేరుని నాని చెప్పిన విధంగా పేరుని జయసుధ గారిని అరెస్ట్ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని పేరుని నాని చెప్పడం ద్వారా, మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు గారిని పొగడడం ద్వారా ఆ నిర్ణయం గవర్నమెంట్ వెనక్కి తీసేసుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారిని పొగిడేశాను కదా, కాబట్టి అరే మనం జయసుధ గారిని ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు, జయసుధ గారిని మనం కేసుల్లోకి లాక్కూడదు అని చంద్రబాబు నాయుడు గారు భావించేసి, ఇప్పుడు మేము 4000 బస్తాల పేదల బియ్యాన్ని పందికొక్కుల్లో తినేసినా సరే మమ్మల్ని నిర్దోషులుగా వదిలిపెడతారు అని ఒక కామెడీ ప్రయత్నం చేశాడు అంటున్నాను నేను. అయితే ఇందులో పేరుని నాని మిస్ అయిన పాయింట్ ఏంటంటే, శ్రీమతి పేరుని జయసుధ గారిని కేసులో ఇరికించింది కొల్లు రవీంద్ర గారు అన్నట్టు చెప్తున్నాడు పేరుని నాని, లేదా కూటమి ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నాడు. కానీ వాస్తవానికి పేరుని జయసుధ గారిని ఈ కేసులో ఇరికించింది సాక్షాత్తు పేరుని నాని గారే. ఎందుకంటే ఆ గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ని పేరుని జయసుధ గారి పేరుని పెట్టి, ఆ గోడౌన్లో పేదల రేషన్ బియ్యాన్ని స్టాక్ పెట్టి, ఆ పేదల రేషన్ బియ్యంలో 4000 బస్తాలని మాయం చేసేసి ఈ కేసులో పాపమావిడే అమాయకురాలని జయసుధ గారిని ఇరికించిందే పేరుని నాని. ఇప్పుడు ఒకవేళ పేరుని జయసుధ గారి పేరు తీసేసి ఈయన ఏమన్నాడు పేరుని నాని, నన్ను పెట్టండి ఏం పర్వాలేదు, మా అబ్బాయిని పెట్టండి ఏం పర్లేదు అంటున్నాడు. నా భార్య ఇందులో ఏ పాపం తెలియదు. అమాయకురాలని ఈ రకంగా నా మీద కక్షతో ఆమెను చిత్రవద చేయటం, ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి. అంటే ఇప్పుడు జయసుధ గారి పేరు తీసి ఇద్దరు పేర్లు పెట్టారనుకోండి కేసులో, కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి గారు ఏమడుగుతారు, ఆ గోడౌన్స్ ఏమో జయసుధ గారి పేరును ఉంటే మీరు పేరుని నాని, పేరుని కిట్టు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, కాబట్టి కేసు కూడా ఎత్తున్నానని కేసు కూడా ఎత్తాడు. అంటే పేరుని నాని గారి స్కెచ్ ఎవరి మీద కేసు పెట్టాలో, ఏమని కేసు పెట్టాలో కూడా మనోడు చెప్తాడట. దాంతోపాటు ఇంకో మాట అన్నాడు, కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రెజర్ పెడుతున్నట్టు, ఇదేదో తప్పుడు కేసులో ఇరికించేస్తున్నట్టు ఈయన బిల్డప్ ఇస్తున్నాడు. నన్ను, నా కుమారుని ఇద్దరిని ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి, నన్ను జైల్లో పెట్టాలని, ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను. పేరుని నాని మీకు నిజంగా సిగ్గు అనిపిస్తే, కొల్లు రవీంద్ర గారికి సంబంధం లేని హత్య కేసులో ఆయన ఇరికించారు. ఆయన్ని దాదాపు నెలల పాటు జైల్లో పెట్టారు. పాపం ఆయనకి సంబంధం లేదు ఆ కేసులో. అంటే సంబంధం లేని కేసుల్లో, హత్యా నేరాల్లో మీరు మాజీ మంత్రుల్ని మీరు జైలుకి పంపించేస్తారు. కానీ మీరు 4000 బస్తాల బియ్యాన్ని పందికొక్కుల్లో తినేస్తే కూటమి ప్రభుత్వం మిమ్మల్ని వదిలేయాలి. మరి ఆ రోజు కొల్లు రవీంద్ర గారిని అక్రమ కేసులో ఇరికిస్తున్నప్పుడు మరి అప్పుడు అనిపించలేదా నీకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని? అన్నా జగనన్న, కొల్లు రవీంద్ర గారికి మర్డర్ కేసుకి ఏం సంబంధం లేదు, ఆయన వదిలేయని ఆ రోజు చెప్పాలనిపిస్తుంది. ఆ కామెడీ కింగ్ పేరుని నాని
నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్రీమ్ బిస్కెట్ వేసాడు. ఏంటో క్రీమ్ బిస్కెట్ అంటే ఒకసారి మీరు వినండి. నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆమెను అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకి ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ అన్న చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, వాడి కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష కొడుకు మీద కూడా ఉంటే ఇతరులు కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం, టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది, రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇందులో మనోడు చెప్పేది ఏంటంటే, ఎవరైతే పేర్ని నాని గారి భార్య గారు అనే జయసుధ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారట. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోడట, చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడట. అబ్బో చాలా మాటలు మాట్లాడాడు పేరుని. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఇదే పేర్ని నాని చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు అది కూడా ఒకసారి వినండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ధ్వంసం చేయడం అనేది చంద్రబాబుకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. ఈ దిక్కుమాలిన జబ్బులన్నీ ఉన్నది కూడా చంద్రబాబు నాయుడుకే. ఈ వ్యాధి అంతా కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పడేసిన తర్వాతే తన యొక్క అంటే జనాల్లో అతను ప్రఖ్యాతమైనటువంటి పేరు లేదు, జనాల్లో ఇమేజ్ లేదు. ఎలా గెలవాలంటే ఇట్లాంటి తప్పుడు పనులన్నీ చేసి, ఓటుకు డబ్బిచ్చి, ప్రలోభ పెట్టి, ఇలాంటివన్నీ చేసి గెలవడం అతను అలవాటైంది. గడిచిన 5 ఏళ్లలో ఏమేం పాపాలు చేశాడు, ఏ వ్యవస్థలను ఏ రకంగా ఛిద్రం చేశాడు, చిన్నాభిన్నం చేశాడు, దిగజార్చాడు, ప్రతిదీ మాట్లాడదాం. ఖచ్చితంగా చంద్రబాబుతో డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంత దారుణంగా మాట్లాడిన పేరుని నాని సడన్గా చంద్రబాబు నాయుడు గారికి క్రీమ్ బిస్కెట్ వేయడానికి గల కారణం ఏంటి? అయితే పేరుని నానికి తెలియని ఒక వాస్తవం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు క్రీమ్ బిస్కెట్లు తినడం మానేశారు. ఆ వాస్తవం మనోడు తెలియక ఈ పనికిమాలిన ప్రయత్నం చేశాడని చెప్పాలి. అయితే వివరాల్లోకి వెళ్తే, పేర్ని నాని చెప్పిన విధంగా పేర్ని జయసుధ గారిని అరెస్ట్ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని పేర్ని నాని చెప్పడం ద్వారా, మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు గారిని పొగడడం ద్వారా ఆ నిర్ణయం గవర్నమెంట్ వెనక్కి తీసేసుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారిని పొగిడేశాను కదా, కాబట్టి అరే మనం జయసుధ గారిని ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు, జయసుధ గారిని మనం కేసుల్లోకి లాక్కూడదు అని చంద్రబాబు నాయుడు గారు భావించేసి, ఇప్పుడు మేము 4000 బస్తాల పేదల బియ్యాన్ని పందికొక్కుల్లో తినేసినా సరే మమ్మల్ని నిర్దోషులుగా వదిలిపెడేస్తారు అని ఒక కామెడీ ప్రయత్నం చేశాడు అంటున్నాను నేను. అయితే ఇందులో పేర్ని నాని మిస్ అయిన పాయింట్ ఏంటంటే, శ్రీమతి పేర్ని జయసుధ గారిని కేసులో ఇరికించింది కొల్లు రవీంద్ర గారు అన్నట్టు చెప్తున్నాడు పేర్ని నాని, లేదా కూటమి ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నాడు. కానీ వాస్తవానికి పేర్ని జయసుధ గారిని ఈ కేసులో ఇరికించింది సాక్షాత్తు పేర్ని నాని గారే. ఎందుకంటే ఆ గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ని పేర్ని జయసుధ గారి పేరుని పెట్టి, ఆ గోడౌన్లో పేదల రేషన్ బియ్యాన్ని స్టాక్ పెట్టి, ఆ పేదల రేషన్ బియ్యంలో 4000 బస్తాలని మాయం చేసేసి ఈ కేసులో పాపం ఆవిడని అమాయకురాలని జయసుధ గారిని ఇరికించిందే పేర్ని నాని. ఇప్పుడు ఒకవేళ పేర్ని జయసుధ గారి పేరు తీసేసి ఈయన ఏమన్నాడు పేర్ని నాని, నన్ను పెట్టండి ఏం పర్వాలేదు, మా అబ్బాయిని పెట్టండి ఏం పర్లేదు అంటున్నాడు. నా భార్య ఇందులో ఏ పాపం తెలియదు. అమాయకురాలని ఈ రకంగా నా మీద కక్షతో ఆమెను చిత్రవద చేయటం, ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి. అంటే ఇప్పుడు జయసుధ గారి పేరు తీసి 2 పేర్లు పెట్టారనుకోండి కేసులో, కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి గారు ఏమడుగుతారు, ఆ గోడౌన్స్ ఏమో జయసుధ గారి పేరును ఉంటే మీరు పేరుని నాని, పేరుని కిట్టు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, కాబట్టి కేసు కూడా ఎత్తున్నానని కేసు కూడా ఎత్తాడు. అంటే పేర్ని నాని గారి స్కెచ్ ఎవరి మీద కేసు పెట్టాలో, ఏమని కేసు పెట్టాలో కూడా మనోడు చెప్తాడట. దాంతోపాటు ఇంకో మాట అన్నాడు, కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రెజర్ పెడుతున్నట్టు, ఇదేదో తప్పుడు కేసులో ఇరికించేస్తున్నట్టు ఈయన బిల్డప్ ఇస్తున్నాడు. నన్ను, నా కుమారుని ఇద్దరిని ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి, నన్ను జైల్లో పెట్టాలని, ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను. పేర్ని నాని మీకు నిజంగా సిగ్గు అనిపిస్తే, కొల్లు రవీంద్ర గారికి సంబంధం లేని హత్య కేసులో ఆయన ఇరికించారు. ఆయన్ని దాదాపు నెలల పాటు జైల్లో పెట్టారు. పాపం ఆయనకి సంబంధం లేదు ఆ కేసులో. అంటే సంబంధం లేని కేసుల్లో, హత్యా నేరాల్లో మీరు మాజీ మంత్రుల్ని మీరు జైలుకి పంపించేస్తారు. కానీ మీరు 4000 బస్తాల బియ్యాన్ని పందికొక్కుల్లో తినేస్తే కూటమి ప్రభుత్వం మిమ్మల్ని వదిలేయాలి. మరి ఆ రోజు కొల్లు రవీంద్ర గారిని అక్రమ కేసులో ఇరికిస్తున్నప్పుడు మరి అప్పుడు అనిపించలేదా నీకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని? అన్నా జగనన్న, కొల్లు రవీంద్ర గారికి మర్డర్ కేసుకి ఏం సంబంధం లేదు, ఆయన వదిలేయని ఆ రోజు చెప్పాలనిపించలేదా నీకు?